Welcome to Cinefist, and this is the review of Mirai, which is acted by Teja Sajja garu, Manoj garu, Ritika Nayak garu, and శ్రియ గారు. ఇంకా మూవీ గురించి మాట్లాడుకుంటే నాకైతే నచ్చింది, చాలా బాగా నచ్చింది. సాలిడ్ ఫస్ట్ హాఫ్ ఫాలోడ్ బై సాలిడ్ సెకండ్ హాఫ్. నిజంగా మూవీ మొత్తం సాలిడ్ ఉంది. విజువల్స్, మ్యూజిక్, పర్ఫార్మెన్సెస్ ప్రతి దగ్గర ఎక్కడ తగ్గలేదు. ఈ మూవీ జానర్ గురించి మాట్లాడుకుంటే అడ్వెంచర్ ఫిలిం, ఫ్యాంటసీ ఫిలిం విత్ డివోషనల్ ఎలిమెంట్స్. అండ్ ఇక స్టోరీ గురించి మాట్లాడుకుంటే ఈ స్టోరీ మొత్తం అశోకుడి 9 బుక్స్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అండ్ హీరో ఎవరు, హీరో ఎందుకు వచ్చాడు, అసలు దీనిలో హీరో ఇంపార్టెంట్ రోల్ ఏంటి అనేదే మూవీ ఒక మెయిన్ ప్లాట్. అండ్ ఇంకా హీరో మంచు మనోజ్ గారు బ్లాక్ స్క్వాడ్ అనే ఒక క్యారెక్టర్ని పోషించాడు. అండ్ ఆయన క్యారెక్టర్ కూడా చాలా బాగా అనిపించింది. మెయిన్గా మూవీలో కాస్ట్యూమ్ డిజైన్స్ చాలా బాగా అనిపించాయి నాకైతే, బోత్ విలన్ అండ్ హీరో. అండ్ ఇంకా పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు. తేజ సజ్జా గారు అండ్ మంచు మనోజ్ గారు. అండ్ అమ్మ రోల్ చేసిన శ్రేయ సరన్ గారు కూడా చాలా బాగా చేశారు. మెయిన్గా తన క్యారెక్టర్ చాలా బాగా అనిపించింది అండ్ పర్ఫెక్ట్ అనిపించింది నాకైతే ఎమోషనల్లీ. అండ్ మిగతా వాళ్ళు కూడా బాగా చేశారు, ఇట్స్ ఓకే. మూవీలో కొన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయి. పాయింట్ ఏంటంటే స్టార్టింగ్లో చాలా సింపుల్గా ఉంటుంది, అంటే మీరు కొంచెంసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. అండ్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వడం కూడా చాలా స్లో పేస్డ్కి స్టార్ట్ అవుతుంది. అండ్ మూవీలో నాకు చాలా నచ్చింది ఏంటంటే ఇంటర్వెల్ బ్లాక్, నిజంగా చాలా బాగా అనిపించింది. అండ్ విజువల్లీ ట్రీట్ అక్కడైతే ఇంటర్వెల్ దగ్గర బర్డ్ సీక్వెన్స్ ఉంటుంది, నాకు అదైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఫైనల్లీ క్లైమాక్స్ చాలా బాగుంది. క్లైమాక్స్ అయితే అందరూ ఖచ్చితంగా జై శ్రీరామ్ అనాల్సిందే, అలా తీశారు. నిజంగా ఆ విజువల్ ట్రీట్ మాత్రం మామూలుగా లేదు. మూవీ ఈజ్ మేడ్ విత్ 60 CR బడ్జెట్ అంతే, కానీ చాలా బాగుంటుంది. మినిమం 150 to 200 crores ఖర్చు పెట్టారనిపిస్తుంది, బట్ అలా మాత్రం లేదు. జస్ట్ 60 CRతో ఈ రేంజ్ విఎఫ్ఎక్స్ విజువల్స్ అంటే మామూలు మాట కాదు. అండ్ ఇక మెయిన్గా మాట్లాడుకోవాల్సిన విషయం డైరెక్షన్. నిజంగా చాలా బాగా అనిపించింది నాకైతే. ఐడియా చాలా కొత్తది, అంటే కొంచెం యూనిక్ ఐడియానే. అండ్ ఇలాంటి ఐడియా తీస్తున్నారంటే కొంచెం కొత్తగా యూనిక్గా రిప్రజెంట్ చేయాల్సిందే. అండ్ డెవలప్మెంట్ కూడా చాలా బాగుండాలి. సెటప్, స్టోరీ టెల్లింగ్, ఇవన్నీ విషయాలలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. కార్తిక్ ఘట్టమనేని గారి ప్రీవియస్ ఫిలిమ్స్తో కంపేర్ చేసుకుంటే ఐడియా చాలా బాగుంటుంది ప్రతి దానిలో, కానీ స్టోరీ టెల్లింగ్, స్క్రీన్ ప్లే వైజ్గా ఆయన ప్రతిసారి ఫెయిల్ అవుతున్నాడు, బట్ ఈసారి మాత్రం మిస్ అవ్వలేదు. అండ్ ఫైనల్లీ మ్యూజిక్. నిజంగా మ్యూజిక్ మూవీకి మేజర్ ప్లస్ పాయింట్, చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ సాంగ్స్ వైజ్గా చూసుకుంటే వైబ్ ఉందిలే సాంగ్ మూవీలో లేదు, ఇప్పుడే చెప్పేస్తున్నాను, వైబ్ ఉందిలే సాంగ్ మూవీలో లేదు. అండ్ రుధిర మగధ సాంగ్ అయితే చాలా బాగా అనిపించింది, థియేటర్లో ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది నాకైతే. అండ్ బీజిఎం వైజ్గా మూవీని ఎక్కడెక్కడ ఏ రేంజ్కి తీసుకెళ్లాలో అక్కడక్కడ ఖచ్చితంగా ప్రతి సీన్ని ఎలివేట్ చేశాడు ఆయన. సో మూవీలో కొన్ని హైస్ చాలా బాగా అనిపించాయి అండ్ కొన్ని ప్లేసెస్లో స్లో పేస్డ్ అనిపించింది. సో అదొక్కటి చూసుకుంటే చాలా బాగుండేది. అండ్ మూవీని ప్రతి ఒక్కరూ ఫ్యామిలీతో ఖచ్చితంగా హాయిగా కూర్చొని చూడొచ్చు. అండ్ ఫైనల్లీ 3కి ఎంత రేటింగ్ ఇస్తామంటే మాత్రం 2.5 out of 3. అండ్ ఖచ్చితంగా ఈ మూవీ చూడాల్సిందే, సాలిడ్ వాచ్ నిజం చెప్పాలంటే. అండ్ మా రివ్యూ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి. అండ్ మరిన్ని జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్స్ వస్తాయి. ఉంటారు మరి, బాయ్ బాయ్.